హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రామ్లమ్మ మంతిని. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ బిలో కమెంట్ ఫ్రెండ్స్. సో ఈరోజు ముచ్చట ఏంటంటే చూస్తూనే ఉన్నారు, ఆల్రెడీ వీడియో రన్నింగ్లో ఉంది. సో మా సారు కష్టజీవి. సో ఎంత కష్టపడుతున్నాడు చూడండి. దేనికోసము అని అంటే సో చూపిస్తున్నాను కదా. పులవంద గడ్డ మా సైడ్ అయితే పులగంద గడ్డ అని పిలుస్తారు. సో మెయిన్గా చెప్పే విషయం ఏంటంటే ఎట్లాంటి కెమికల్స్ కానీ స్ప్రే చేయడం, రసాయనాలు స్ప్రే చేయడం కానీ ఎట్లాంటిది లేకుండా న్యాచురల్గా పండిన పంట. సో ఈ ప్రజెంట్ ఈ పొల్యూట్ అయిన సొసైటీలో ఇంత న్యాచురల్ పంట తీయడం అంటే చాలా కష్టము. బట్ అట్లాంటిది మా సారు అసలు ఈ థాట్ ఎట్లా వచ్చిందో నాకు కూడా అంత గుర్తులేదు ఎప్పుడు వేసాడు అనేది. 1 ఇయర్ బ్యాక్ అంటున్నాడు. సో చిన్న చిన్న వీటికి చిన్న చిన్న పిల్లలు అంటారంట. పులగంద గడ్డకి సైడ్కి ఉన్నాయి కదా, ఆ పిల్లల్ని తుంచేసి నీళ్ళలో వేసిన తర్వాత ఒక 1 ఇయర్ తర్వాత వస్తుందంట. 1 ఇయర్ తర్వాత చెట్టు అంత ఎండిపోయిన తర్వాత భూమిలోనే ఉంటుంది. చెట్టు ఎండిపోయినా కూడా ఆ గడ్డ అనేది భూమిలో ఎన్ని సంవత్సరాలైనా అట్లే ఉంటుందంట. సో 1 ఇయర్ 1.5 ఇయర్ తర్వాత అదే ప్లేస్లో వేసానని గుర్తుంచుకొని మరి తవ్వి సడన్గా డ్యూటీ నుంచి వచ్చాడు. రెస్ట్ తీసుకున్న టైంలో గుర్తొచ్చిందంట. పడుకున్నాడు, ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నాడు. సడన్గా లేసేసి వెళ్ళిపోయి ఇట్లా గడ్డ పలుగు తీసుకొని వెళ్ళి తవ్వుతున్నాడు. ఏం చేస్తున్నాడా అని నేను వెళ్ళి చూసేసరికి, సో నేను వెళ్ళే వరకు ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పే ఉంటే నేను ఫస్ట్ నుంచి వీడియో తీసేదాన్ని. బట్ ఇట్లా చేసేసిండనమాట. పని అయితే కంప్లీట్ చేసుకున్నాడు. 2-3 చెట్లు ఉంటే చెట్లని అన్నీ తవ్వేసి అదే ప్లేస్లో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా వస్తుంది అనేసి ఆ ప్లేస్లో చిన్న చిన్న పిల్లలు గడ్డకి సైడ్కి ఉన్న పిల్లల్ని తుంచి మళ్ళీ నీళ్ళలో పాతుతున్నాడు అనమాట నెక్స్ట్ ఇయర్ కోసమని. సో నేను అడిగాను, ఎందుకు అట్లా వేస్తున్నావు మళ్ళీ అంటే, మళ్ళీ వర్షాకాలానికి మొలకలు వస్తాయి, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 1 ఇయర్ ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత మళ్ళీ ఇంత పెద్ద గడ్డలాగా అయిపోతాయి అని చెప్తున్నాడు. సో హెల్త్కి అయితే చాలా మంచిది. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందంట. నేను తిన్నాను, బట్ చిన్నప్పుడు తిన్నాను 2-3 టైమ్స్, బట్ ఇప్పటికీ గుర్తులేదు. సో ఇప్పుడు తింటే ఎట్లా ఉంటుంది ఏంది అనేది ఈజీగా చెప్పగలను, కర్రీ టేస్ట్ ఎట్లా ఉంటుందని. సో ఇది ఇప్పుడు వెంటనే భూమిలో నుంచి తీసిన తర్వాత వండుకోకూడదంట. 1 వీక్ 2 వీక్స్ 3 వీక్స్ 4 వీక్స్ ఇట్లా ఎంత లేట్గా వండుకుంటే అంత టేస్ట్ ఉంటుందంట. ఇమ్మీడియట్గా తీసిన వెంటనే వండుకుంటే ప్రమాదం అని చెప్పలేను, బట్ ప్రమాదమే. ఎందుకు అంటే నాకు తెలుసు నా మట్టికి అయితే అది దురద లేస్తుందంట. సో అందుకని ఆ దురద అనేది లేవకుండా అందులో ఉన్న ఆ రసం దురద పెట్టే ఆ రసం అనేది కొంచెం చనిపోవడానికి తగ్గిపోవడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. కాబట్టి అది కొంచెం ఎక్కువ రోజు స్టోర్ చేసుకున్న తర్వాతే వంట చేసుకోవాలంట. సో ఇది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. సో మా సార్ని అడిగాను, ఇది ఎట్లా వండుతారు ఏంటి అనేసి అని అడిగితే, ఇటు సైడ్ నేను మా అత్తవారింటికి వచ్చిన తర్వాత ఈ విలేజ్లో నేను చూసినాను ఒక 2-3 టైమ్స్ జామాకేసి గడ్డని ఉడకబెట్టి వంట చేసుకున్నారు. బట్ నా సైడ్ అటు అమ్మ వాళ్ళ సైడ్ అయితే నాకు తెలిసిన మట్టుకి చింతాకేసి ఉడకబెట్టుకొని వంట చేసుకునేవాళ్ళు. మెయిన్ థింగ్ ఏంటంటే చింత చిగురు వేయడానికి రీజన్ అందులో ఉన్న పులుపు చనిపోవడానికి. ఉడకబెట్టినప్పుడు అందులో ఉన్న దురద పెట్టకుండా ఉండేది చనిపోయి కూర తిన్నప్పుడు దురద లేకుండా ఉంటుందని చింత చిగురేసి ఉడకబెడతారు అని మా నాన్నమ్మ చెప్పింది. సో ఇక్కడ అడిగాను, జామకి ఎందుకు ఉడకబెడతారు అంటే మా సార్ నవ్వుతున్నాడు, ఏమో వాళ్ళనే అడుగు అనేసి. సో మళ్ళీ నెక్స్ట్ టైం అడిగినప్పుడు అంటున్నాడు, మా అమ్మమ్మ అయితే ఉప్పు వేసి ఉడకబెట్టేదంట వీళ్ళ అమ్మమ్మ. నేను చిన్నప్పుడు ఎక్కువ వంట చేసేది మా అమ్మమ్మ నా కోసం ఉప్పు వేసి ఉడకబెట్టేదని చెప్పాడనమాట. సో చూడండి తీసుకొస్తున్నాడు. అంటే ఓవరాల్గా అట్లా వాల్ చుట్టూ వేసాడంట, కానీ ఒక 2-3 ప్లేసెస్లోనే తవ్విండు, ఇంకా చాలా ఉన్నాయి. బట్ అన్నీ ఒకసారి వద్దు ఉండనివ్వు అనేసి ఒక 2-3 చెట్లు తవ్వేసి తీసుకొని వస్తున్నాడు. బట్ ఎంత లావుగా వచ్చినాయి అంటే గడ్డలు సూపర్. అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అంత లావుగా వస్తాయని. అసలు ఎట్లాంటి మందులు వాడకుండా న్యాచురల్గా పంట అంటే ఇదేనేమో. ఫ్యూచర్లో
కోతులకి అందకుండా పంట వేయాలి అనుకుంటే మేబీ ఇట్లా భూమిలో ఉండే పంటలు ఇట్లాంటి పంటలు వేసుకుంటేనే రైతులు కొంచెము బాగుపడే సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే భూమిపైన కాసే ఏ పంటనైనా కోతులు ఉంచట్లేదు. భూమి లోపలైనా కూడా పల్లి చేను వేసినా కూడా అవి తవ్వి తినే సిచ్యువేషన్స్ ఉన్నాయి ప్రజెంట్ కూడా. సో చూడాలి ఎట్లా ఉంటుంది ఏంటి రైతుల పరిస్థితి పోను పోను అని. బట్ మాకైతే కోతులు చూసినా చూడకపోయినా లక్కీయెస్ట్ థింగ్ ఏంటంటే వేసినందుకు 1 year తర్వాత పులగందగడ్డ న్యాచురల్గా హెల్దీగా చాలా బాగా వచ్చింది. సో ఫస్ట్ టైం చేయితోటి ఇంత పెద్ద పులగందగడ్డను చూడడం. సో థ్యాంక్స్ చెప్పుకోవాలి మా సార్కి అయితే. ఎట్లాంటి కెమికల్ లేని ఒక కర్రీ వండుకోవడానికి యూస్ఫుల్గా ఇంత మంచి పులగందగడ్డని మాకు అందించినందుకు. సో హెల్త్కి అయితే చాలా అంటే చాలా బెస్ట్. వితౌట్ కెమికల్ న్యాచురల్ ఫుడ్. నాకైతే ఎంత హ్యాపీగా ఉందో. అసలు రసాయనాలు లేని మందులు కొట్టని ఒక పంట నాకు అసలు అది చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది. ఎట్లాంటి కెమికల్ లేని ఎట్లాంటి రసాయనాలు వాడని పంట. అసలు ఆ మాట వింటేనే చెవులకి ఎంత హాయిగా ఉందో. సో దీని వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ బిలో కమెంట్ ఫ్రెండ్స్. సో ఇట్లాగే మా సార్ పండించినట్టు ఇంటి చుట్టూ ఖాళీ ప్లేస్లో ఇట్లా పులగందగడ్డని పండించుకొని వంట చేసుకొని తిన్న వాళ్ళు ఎంతమంది కాలంలో ఉన్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ చామగడ్డని జామాకేసి ఉడకబెడతారా, చింతాకేసి ఉడకబెడతారా, మీ సైడ్ ఎట్లా ఉడకబెట్టి వండుతారో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. పండించుకోవచ్చు అని ఎంత యూస్ఫుల్ అంటే అసలు ఎట్లాంటి కెమికల్స్ యూజ్ చేయకుండా న్యాచురల్గా జస్ట్ వర్షాకాలానికి అందులో ఉన్న పిల్లలు తుంచి వేస్తే వర్షానికి ఆ మొలక అనేది ఎదిగి ఇంత న్యాచురల్గా ఇంత హెల్దీగా ఇంత లావాటి పులగందగడ్డలు ఆ భూమి లోపల ఊరినాయి అంటే నిజంగా అసలు ఎంత గొప్ప విషయం అంటే. ప్రజెంట్ ఈ సొసైటీలో మొత్తం కెమికల్, అసలు ఒక కెమికల్ స్ప్రే చేయండి ఏ పంట కూడా పండట్లేదు. అట్లాంటిది ఇప్పుడు ఈ జనరేషన్లో ఇంత మంచిగా హెల్దీగా ఇట్లాంటి ఒక కర్రీకి యూజ్ అయ్యే వంట చేసుకోవడానికి యూస్ఫుల్గా ఉంది. పులగందగడ్డ అనేది చాలా అంటే చాలా ఉపయోగకరం. సో ట్రై చేయండి ప్రతి ఒక్కరు. ఇళ్ళ చుట్టూ కొంచెం ప్లేస్ అయినా ఉంటుంది ఖాళీ ప్లేసు. సో అట్లాంటి ప్లేస్లలో కోతులు తినకుండా కోతుల నుండి రక్షించుకొని భూమిలో ఒక స్వచ్ఛమైన పంట తీయడానికి ఇది చాలా అనుకూలం ప్రజెంట్. సో అందరు ట్రై చేయండి. సాధ్యమైనంత వరకు కెమికల్స్ వాడని, కెమికల్స్ యూజ్ చేయని, రసాయనాలు వాడని వంటలు మాత్రమే తినడానికి ప్రయత్నించండి. ఎందుకంటే సొసైటీ చాలా పొల్యూట్ అయిపోయింది. ఏది తిన్నా ఏది కొన్నా కలుషితం, అంత కల్తీ, అంత రసాయనమే. సో దయచేసి సాధ్యమైనంత మట్టుకు వితౌట్ కెమికల్స్తో ఎంత సాధ్యమైనంత వరకు ఆ వంటకం చేసుకొని తింటే అంత మంచిది. సో దయచేసి ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. రసాయనాలు ఎంత తక్కువ వాడితే అంత మంచిది. సో ఇట్లాంటి స్వచ్ఛమైన న్యాచురల్ పంట మాకు అందించినందుకు మా సార్కి అయితే నిజంగా థ్యాంక్స్ చెప్పాల్సిందే. సో ధన్యవాదాలు మై డియర్ హస్బెండ్ గారు. సో అందరూ ఇట్లా న్యాచురల్గా పండించుకొని తినడానికి ట్రై చేయండి. పండించుకోవడం వీలు కాకుండా కూడా సాధ్యమైనంత వరకు కెమికల్స్ లేకుండా, కెమికల్స్ అవాయిడ్ చేసి తినడానికి ట్రై చేయండి. జై జవాన్, జై కిసాన్, జై భారత్.